హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎలాంటి పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా నేను ఆశీర్వాద్ ఇన్స్టంట్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నానండి. 100 గ్రామ్స్. ఇలా ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ డోలాగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఒకవేళ మీకు పిండి జారుడైతే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా కొంచెం సాఫ్ట్గా మనం పిండిని కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత మనం ఇలా రౌండ్గా బాల్స్ లాగా తీసుకొని ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో కొంచెం పిండి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ చేయాలి. దీనివల్ల మనకి ఉండులో పగుళ్ళు రాకుండా ఉంటాయండి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్ బాల్లా వస్తుంది. ఇలా మిగతా పిండిని కూడా ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం 1 కప్ షుగర్ తీసుకుందామండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి. 3 ఇలాచీ ఇలా పౌడర్ లాగా చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలాచీ ఫ్లేవర్ చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుందాము. మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. దానివల్ల లోపల పిండి కూడా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఊరికే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా బాల్స్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా స్లోగా మనకి ఫ్రై అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాము. ఇలా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ కూడా ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందామండి. ఇవి ఒక 1 అవర్ వరకు అలాగే పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి బాల్స్ అనేవి కొంచెం పెద్దగా అవుతాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎలాంటి పగుళ్ళు ఉండవు. లోపల పిండిగా కూడా ఉండదండి. ఉండలు ఉండలుగా అలా ఏమీ ఉండదు. చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.